అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం యశోద పులగుర్త గారు రచించిన పరివర్తన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తమది సామాన్యమైన కుటుంబం. నాన్న ఒక్కరిదే సంపాదన. తను, అమూల్య వారి సంతానం. డిగ్రీ పూర్తయింది తనకు. అమూల్య ఇంజనీరింగ్ చదువుతానని పట్టుబట్టి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయింది. దాని అదృష్టం ఉన్న ఊళ్ళోనే సీట్ రావటం. తను, అమ్ము ఎంతో సన్నిహితంగా ఉంటారు. చెప్పాలంటే మంచి స్నేహితుల్లాగా. తనకి అమూల్య అంటే పంచ ప్రాణాలు. దానికి అంతే. అమ్మా నాన్న మాట వినని అది తను ఎంత చెబితే అంత. తనకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకోకుండా ఒకరోజు తెలుగు మ్యాట్రిమోనీలోని మీ అమ్మాయి సమీరా ప్రొఫైల్ మాకు చాలా నచ్చింది. మా అబ్బాయి రిక్వైర్మెంట్స్కి బాగా కలిసిందంటూ ఎవరో స్వర్ణలత అనే ఆవిడ ఫోన్ చేయటం. ఆ తర్వాత పెళ్లి చూపులవి చకచకా జరిగిపోయాయి. స్వర్ణలత కొడుకు ఐఓసీఎల్లో కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పైగా స్థితిమంతులు. అమ్మా నాన్నకు సంబంధం బాగా నచ్చడంతో, ఏమా మీరా అదృష్టవంతురాలివి, సంబంధం నేను వెతుక్కుంటూ వచ్చింది, నీకు అబ్బాయి నచ్చాడు కదూ అనేసరికి మౌనంగా తల ఊపింది. బాంబేలో దివాకర్తో తన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుందని ఊహలల్లుకుంది. కాని అటువంటి ఊహలకు, సరదాలకు, ప్రేమావేశానికి అర్థమేమిటో తెలియని తన భర్తతో నిస్సారమైన సంసారం మొదలైపోయింది. తప్పతాగి ఎప్పుడూ అర్ధరాత్రిగాని ఇల్లు చేరడు. ఎంతకీ ఇల్లు చేరని భర్త కోసం నిండు యవ్వనంలో ఉన్న తను ఎదురు చూస్తుంటే, అత్తగారు మాత్రం బాగా అలంకరించుకుని మామగారితో పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్ళిపోయేది. అత్తగారితో చెబితే వాడంతే సర్దుకుపోవాలి అంటూ చెప్పేదే కాని కొడుకుతో తాగుడు మానేయమని గాని, భార్యను ప్రేమగా చూసుకోమని గాని చెప్పకపోవటం తనకు ఆశ్చర్యంగా అనిపించేది. పైగా అత్తగారి తృణీకార ధోరణి, నిరాదరణ, డబ్బు గలవాళ్లమనే అహం. ఆ ఇంట్లో తన స్థానమేమిటో అర్థమయ్యేది కాదు. అందరూ తనను దూరంగానే ఉంచేవారు. స్వర్ణలత లేడీస్ క్లబ్ సెక్రటరీ. తన కొడుక్కి ఒక మధ్యతరగతి అమ్మాయిని కోడలుగా చేసుకుందని, మంచి మనసున్న వ్యక్తి అని బయట ముప్పు సంపాదించింది. తన భర్త వ్యసనపరుడని, ములుకుల్లాంటి మాటలతో అత్తగారు, ఆడపడుచులు తనను గాయపరుస్తున్నారన్న వాస్తవాన్ని అమ్మా నాన్నలకు, కనీసం తన ప్రియమైన చెల్లెలు అమ్ముకి ఎందుకో చెప్పలేకపోయింది. ప్రేమ కోసం, ఆదరణ కోసం తప్పించే మనసు ఏ అమావాస్యకో, పున్నమకో చాచిన అతని చేతుల్లో ఆత్మాభిమానాన్ని విడిచి కరిగిపోయేది. అతనిలో ఏమాత్రం ప్రేమరాహిత్యం ఉండేది కాదు. తాగుడు మైకంలో ఇంటికి చేరడం, తిండి తినేసి దొంగలా పక్క మీద చేరి నిద్రపోవటం, పొద్దుట లేవగానే ఆదరాబాదరగా ఆఫీస్కు పరిగెత్తటం. బాబు పుట్టాక తనలో మరీ పిరికితనం ఆవహించింది. బయటపడి ఈ లోకంలో ఒంటరిగా పిల్లవాడిని పెంచగలనా అనుకుంది. ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ అంతంత మాత్రంగానూ మన తల్లిదండ్రుల మీద అదనపు భారం పెట్టలేని బలహీనత. పైగా అమూల్యకి పెళ్లి చేయాలనే తలంపులో ఉన్నారు. తన జీవితంలో చెల్లెలి జీవితం కాకూడదు అనుకుంది. అమూల్యకు పెళ్లి కుదిరినప్పుడు, నాన్న నా కూతుర్లిద్దరూ బంగారు తల్లులు, అందుకే సంబంధాలు వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికొచ్చాయి అంటూ మురిసిపోయేవాడు. నాన్న ఆనందానికి పేలవంగా నవ్వుకుంది. అమూల్యకొచ్చిన సంబంధం తమకి దూరపు బంధువులే. అమూల్యకు కాబోయే అత్తగారు భువనేశ్వరి పరమ గయ్యాలని అందరికీ తెలుసు. పెద్ద గొంతుకుతో అందరి మీద అరుస్తూ, ఏదైనా కాస్త తేడా వస్తే చాలు అవతల వాళ్ళు ఎవరన్నది చూడకుండా విరుచుకు పడుతుంది. పిల్లలకు తల్లంటే భయం, తండ్రి అతి నెమ్మది. ఆవిడ కొడుకు కిరణ్, అమూల్య హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. కిరణ్ కు అమూల్య నచ్చటంతో తన తల్లిదండ్రులను అమూల్య ఇంటికి పెళ్లి మాటలకు పంపించాడు. కిరణ్ బుద్ధివంతుడు, తెలివైనవాడు. అమూల్యకు కూడా ఇష్టమే అతనంటే. అతన్ని 2 సంవత్సరాలుగా తన ఆఫీసులో చూస్తోంది. ఆవిడ గయ్యాలి కదమ్మా, వీరిద్దరినీ సవ్యంగా కాపురం చేయనిస్తుందా? అమ్మూని రాచి రంపాన పెడుతుందేమో, ఎందుకైనా మంచిది ఆలోచించుకోండమ్మా అంటూ పదే పదే తల్లికి చెప్పి చూసింది సమీరా. అమ్ముకి కూడా చెప్పింది. మనుషులెప్పుడు ఒకేలా ఉండరు కదా అక్క, మారుతున్న కాలంతో పాటు ఆవిడిలోనూ మార్పు చుండొచ్చుగా అంటూ కొట్టి పారేసింది. చెల్లెలి పెళ్లికి 10 రోజుల ముందే వెళ్ళింది. తనకెందుకో ఆందోళనగా ఉంది. సరిగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారేమోనని. అమ్ముకి వివరంగా చెప్పాలి. నాన్న నిర్ణయానికి తల వంచినందుకు నేను అత్తగారింట్లో నరక యాతన పడుతున్నానని, నీవలా కాకూడదని, ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోమని హెచ్చరించాలి అనుకుంది. ఆ రోజు సాయంత్రం అమూల్యను డాబా మీదకు తీసుకెళ్ళింది. అమ్ము, ఒక్క విషయం చెప్పు, నీకు పెళ్లి ఇష్టమేనా? అదేంటక్క అలా అడుగుతున్నావు? తొందరపడి చేసుకుంటున్నావేమోనని.
ఇంతకంటే మంచి సంబంధం రాదన్న భయమా? అయ్యో అక్క, నాకెందుకు ఆ భయం? నాది కిరణ్ది ఒకటే ఆఫీసు. 2 ఏళ్లుగా అతన్ని గమనిస్తున్నాను. చాలా మంచివాడు. పైకందరూ అలానే కనిపిస్తారే. ముఖ్యంగా వాళ్ళమ్మ ఎంత గయ్యాలదో అందరికీ తెలుసు. అక్క, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ మాటలు వినడం లేదని తొందరపడి నిర్ణయం తీసుకున్నానని నీవు ఒకటే ఆరాటపడుతున్నావు. కాని అక్క, ఒక్క మాట. నాకు కిరణ్ ముఖ్యం కాని ఆవిడ ఎలా ఉంటే నాకెందుకు? అతను చాలా మంచివాడక్క. కిరణ్ పేరు చెబుతుండగా అమ్ము కళ్ళల్లో మెరుపులు సమీర దృష్టిని దాటిపోలేదు. అదే పొరపాటము. మా అత్తగారిని చూడు. బయట సమాజంలో ఆవిడ చాలా మంచి మనిషి. ఇంకా చెప్పాలంటే ఒక దేవత. కానీ ఒక్క క్షణం ఆగిపోయింది. గొంతు దుఃఖంతో నిండిపోయింది. ఏమైంది? నువ్వు చాలా హ్యాపీగానే ఉన్నావు కదా? అదే చెప్పబోతున్నానే. పైకి ఎంతో సాత్వికంగా కనిపించి మా అత్తగారు ఇంట్లో నన్ను రాచి రంపాన పెడుతుందంటే ఎవ్వరూ నమ్మరు. అక్క ముఖం వైపు తేరిపార చూసింది ఓ క్షణం. అక్కను తన బిజీగా ఉండి గమనించలేదేమో గాని అందమైన అక్క ముఖంలో నైరాస్యం అలుముకుంది. తన పెళ్లి పట్ల ఎందుకో భయాందోళన వ్యక్తపరుస్తోంది. నిజమా అక్క? అవునే. నా సంసారంలో ముఖ్య పాత్ర ఆవిడిదే. నీ బావ తప్పదాగి ఇంటికొచ్చినా సమర్థిస్తుంది. ములుకుల్లాంటి మాటలతో అత్తగారు అవకాశం వచ్చిందే తడువుగా విమర్శనాస్త్రాలతో ఆడపడుచులు నా మనసుని గాయం చేస్తున్నారే అమ్మో. నా అనుభవంతో చెబుతున్న మాటలను నువ్వు కొట్టిపడేస్తున్నావు. పండుగలకు పబ్బాలకు మనం కలిసిన సందర్భాల్లో ఆవిడ చూపించిన ఆప్యాయత, మంచితనం అంతా బూటకమే. అమూల్యకు ఏమనడానికి తోచటం లేదు. అక్క ఎంత చెప్పినా కిరణ్తో ఏర్పడిన అనుబంధం, ప్రేమని తను వదులుకోలేదు. అక్క అమాయకురాలు. ఎన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా ఎదురు తిరగలేని అక్క మనస్తత్వానికి జాలిపడింది. చూడక్క, నీవు ఊహిస్తున్నట్టుగా ఒకవేళ నాకు నీలాంటి పరిస్థితి ఎదురైతే నేను మాత్రం సర్దుకుపోను. కిరణ్ నేను వేరే వెళ్ళిపోతాం. ఒకవేళ కిరణ్ నేను రాను, మా అమ్మ కొంగు పట్టుకునే కూర్చుంటానంటే అలానే కూర్చోనానా, నా దారి నేను వెళ్ళిపోతాను అంటాను. నా గురించి వర్రీ అవ్వకు, నేను బాగానే ఉండగలను అనేసరికి సమీర ఏమీ చెప్పలేకపోయింది. ఒక్క మాట అమ్ము, నా విషయాలేమీ అమ్మ నాన్నలకు చెప్పవు కదూ? చెప్పను, కానీ నువ్వు మారాలి. నోరు మూసుకుని కూర్చునే రోజులు కావివి. జీవితం చాలా విలువైందక్క. రాంగ్ స్టెప్ తీసుకోకు. బావని మార్చడానికి ప్రయత్నం చెయ్యి. నీకు నేనున్నాను అంటూ ధైర్యం ఇచ్చింది. అమూల్యకి కిరణ్తో పెళ్లయిపోయింది. కిరణ్ను బెంగళూరు ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశారు. అమూల్య కూడా వేరే ఆఫీస్కు మారిపోయింది. కిరణ్ తల్లి తండ్రి కూడా హైదరాబాద్లోని సొంత ఇంటిని అద్దెకిచ్చేసి బెంగళూరు వెళ్లిపోయారు. ఈ వార్త తెలిసినప్పటి నుండి సమీరకు అమూల్య మీద బెంగ ఇంకా ఎక్కువైంది. ఆ గయ్యాలి మహాతల్లి అమ్ముని ఎన్ని చిత్రహింసలు పెడుతుందోనన్న ఆలోచనే. అస్తమాను తల్లికి చెల్లెలికి ఫోన్ చేస్తూ ఎలా ఉన్నారంటూ ఆరా తీసేది. పెళ్ళై 6 నెలలు గడిచిపోయాయి. సంక్రాంతి పండుగకు మమ్మల్ని రమ్మన్నారు అమూల్య అత్తగారు. ఒక వారం రోజులైనా ఉండాలంటూ మరీ చెప్పినందుకు నేను నాన్న బెంగళూరు వెడుతున్నామే మీరా అని తల్లి ఫోన్ చేసి చెప్పింది. అమ్మ చెల్లి సంసారాన్ని దగ్గరుండి చూస్తుంది కాబట్టి వివరాలు తెలుసుకోవచ్చని సమీర ఎదురు చూస్తోంది. తల్లి నుండి ఫోన్ వచ్చేసరికి మళ్లీ అదే విషయాన్ని తరచి అడిగింది సమీర. అమ్ము బాగానే ఉంది కదమ్మా అని. ఓసి పిచ్చి తల్లి, ఎంత ప్రేమే నీకు చెల్లెలంటే. అది అంతే, అనుక్షణం నీ గురించి ఆరాటపడుతూ ఉంటుంది. అమూల్య అత్తగారు అందరి దృష్టిలో ఎంతో గయ్యాల్లా కనిపించినా ఇంట్లో ఆవిడ ఎంత సౌజన్యమూర్తో ప్రేమాభిమానం రుచి చూసి వచ్చామే మీరా. నీ చెల్లెల్ని ఎంత ముద్దు చేస్తుందో తెలుసా? అది సరిగా తినడం లేదని దగ్గరుండి నోట్లో పెట్టి మరీ తినిపిస్తోంది. ఆఫీస్ వర్క్ లో పడి తనని తాను పట్టించుకోవటం లేదంటూ ఆరారా పండ్ల రసాలు తీసి తాగించడం. ఈ పెంకి ఘట్టంలో కూడా ఎంతో మార్పు. అమ్మును చూసి ఆశ్చర్యపోయాననుకో. టైం ఉన్నప్పుడు అత్తగారికి వంటలో సాయం చేస్తుంది. ఆవిడ వద్దు అన్నా. ఆవిడైతే ఒక్క పని చేయించదు దాని చేత. కొడుకు కోడల్ని ఒకేలాగా చూస్తుంది. వీకెండ్ వస్తే నీవు కిరణ్ హాయిగా బయటికి వెళ్ళిరండి అంటూ పంపిస్తుంది. మమ్మల్ని తరచుగా వస్తూ కొన్ని రోజులు ఉండిపోవాలంటూ పదే చెప్పింది. బయట ఎలా ఉన్నా ఆవిడ ఇంట్లో మాత్రం అందరికీ ప్రేమను పంచిచ్చే గయ్యాలి అంటూ భక్కున నవ్వుతూ దాని గురించి దిగులు పట్ట మానే మీరా అంటూ ఫోన్ పెట్టేసింది. తల్లి మాటలకు సమీర మనసు నిండా ఆనందమే. అమూ సంసారం పట్ల తనకున్న భయాందోళనలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి. మనుషులలో ఎంతటి వ్యత్యాసం! బయట అందరి దృష్టిలో దేవత అనిపించుకునే తన అత్త ఇంట్లో పరమ గయ్యాలి. పైకి గయ్యాలి అనిపించుకున్న అమూల్య అత్తగారు
ఇంట్లో దేవత. ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ ఔటర్ కవర్ అని. అప్పుడే క్లబ్ నుండి వచ్చిన అత్తగారు, ఎప్పుడో ఫోన్ చేతిలో పట్టుకుని ఎవరితో ఆ మాటలు? మీ అమ్మ వాళ్లకు చాడీలుగాని చేరవేయటం లేదు కదా. అయినా ఏంతటి రాజభోగాలు అనుభవిస్తూ కూడా ఏం కష్టాలు ఉన్నాయని చెప్పుకోవడానికి? ఇంతకీ మహారాణి గారు వంట ఏమైనా చేశారా లేదా? చచ్చేటంత ఆకలితో వచ్చానంటూ అధికారంగా మాట్లాడుతుంటే ఒక్క క్షణం తన ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆవిడ ముఖంపైనే దృష్టి సారిస్తూ, మహారాణులు ఎవరైనా వంట చేస్తారో అత్తయ్య గారు? మీరు వంట వండి నన్ను పిలిస్తే నేనొచ్చి తింటాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. సమీర ఇదివరకట్లాగా భయపడటం లేదు. తనకు చెయ్యాలి అనిపిస్తే చేస్తోంది. లేకపోతే బాబు ఆలన పాలనల పూర్తిగా మునిగిపోతూ పట్టించుకోవటం మానేసింది. బిఎస్సీ చదివి అప్పట్లో కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసిన తాను మళ్లీ తన నాలెడ్జ్ను రిఫ్రెష్ చేసుకోవడం ప్రారంభించింది. ఆ రోజు శుక్రవారం రాత్రి బాబుని పక్కన పెట్టుకుని నిద్రపోతున్న సమీరకు ఏదో కలకలం, హడావిడిగా ఇంట్లో మనుషులు తిరగడం గమనించి టైం చూసింది. అర్ధరాత్రి 1 గంట. గది బయటకొచ్చింది. దివాకర్ను కారులో నుండి దింపుతున్నారు. అతని శరీరం అంతా రక్తసిక్తమై ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న అతని కారు ఎదురుగా వస్తున్న ట్రక్ను గుద్దేయడంతో కారు అద్దాలు పగిలిపోయి ముందు భాగం అంతా డొక్కైపోయింది. ఎవరో ఫోన్ చేసి సమాచారం ఇస్తే పోలీస్ కేసు కాకుండా ట్రక్ డ్రైవర్ను డబ్బులతో కొనేశారు. పోలీస్ కేసు అయితే అప్రతిష్ట అని, నలుగురిలో తలెత్తుకోలేమని. అప్పటికప్పుడు ఫ్యామిలీ డాక్టర్ను పిలిపించారు. శరీరం అంతా గాయాలు. ఎడంకాలికి బలమైన దెబ్బ తగిలింది. బోన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పాడు. ఇంట్లోనే ట్రీట్మెంట్ మొదలైంది. 3 నెలలు బెడ్ రెస్ట్. కాలికి బ్యాండేజ్తో కదల్లేని స్థితిలో ఉన్నాడు. దివాకర్ పట్ల ఒక నిరాదరణ, తృణీకార భావం చోటు చేసుకుంది ఇంట్లో వాళ్ళందరికీ. అతనితో మాట్లాడటం మానేశారు. నీ కర్మ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్లారు. దివాకర్ ఏదో అవసరం పడి నౌకర్ని పిలుస్తుంటే అతను పలకలేదు. 2-3 సార్లు పిలిచినా రాలేదు. సమీరకు వినపడుతూనే ఉంది అతని పిలుపు. మానవత్వం వెళ్లి చూడమని ఆదేశించింది. సమీరను చూడగానే తొట్టుపడుతూ, శంకర్ని ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు మీరా. మీరా అని పిలిచేది తనకు అత్యంత దగ్గర వాళ్లే. కళ్ళెత్తి అతని వైపు చూస్తూ, ఏం కావాలి అంటూ అడిగింది. అతను సమీర వైపే చూస్తున్నాడు. ఎంత అందంగా ఉంది చుడీదార్లో. పచ్చని నేని ఛాయ, ఎడంవైపు గడ్డం కింద పెసరబంతంత పుట్టుమచ్చ, ఒత్తుగా ఉన్న కర్లీ హెయిర్, చక్కని ఎత్తు. తనను తాను సంభాళించుకున్నాడు. కాలు బాగా నొప్పి పెడుతోంది. కదలకుండా ఇలా పడి ఉండటం నరకంలా ఉంది. కాస్త మెల్లగా నన్నటు వైపుకు జరపగలవా? సమీర మెల్లగా అతను చెప్పినట్లుగా చేసి వెనుతిరగబోయింది. హఠాత్తుగా తన చేయి పట్టుకొని, కాసేపు ఇక్కడ కూర్చోవు, నీతో మాట్లాడాలి అంటూ అభ్యర్థించాడు. సమీర నిలబడే ఉంది. నా మాటలు నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ నిజం. నేను స్వతహాగా తాగుబోతును కాదు. నేను నందిని అనే అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను ఇష్టపడింది. ఇంట్లో అందరం అమ్మ చెప్పినట్లే వినాలి, లేకపోతే రాద్ధాంతం, చస్తానని బెదిరింపు. నందినితో నా పెళ్లి ససైమిరా వద్దంది. అయినా చేసుకోవాలనే నిర్ణయించుకున్నాను. నందినిని ఆఫీస్ పని మీద చెన్నై పంపించారు. అక్కడ తనకు స్వైన్ ఫ్లూ అటాక్ అయింది. లంగ్స్లో ఇన్ఫెక్షన్ సోకి ఆరోగ్యం క్షీణించి చావ బ్రతుకుల మధ్య 10 రోజులు పోరాడి చనిపోయింది. లోకం శూన్యమైంది నాకు. ఒకరోజు అమ్మ మా చెల్లెలతో అంటూ ఉండగా విన్నాను, పీడ వదిలిందని, త్వరలో నాకు పెళ్లి చేయాలి అని. పిచ్చివాణ్ణయ్యాను. త్రాగుడే నన్ను సేద తీరుస్తుంది అనుకున్నాను. పగలంతా ఆఫీసులో గడిచిపోయినా సాయంత్రాలు మాత్రం నందిని తలుపులు గుర్తొచ్చి బార్లో కూర్చొని బాగా తాగి ఇంటికి చేరేవాణ్ణి. కాలక్రమేణా నందిని జ్ఞాపకాల నుండి బయటపడినా ఈ తాగుడు మైకం నుండి మాత్రం బయటపడలేకపోయాను. నిన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది. పెళ్లి చేసుకున్నాను. ఏనాడు నిన్ను భార్యగా ప్రేమించలేదు. మన బాబుని దగ్గరకు తీయలేదు. భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు మీరా. నన్ను క్షమించవు? ఆవేదనతో అభ్యర్థించాడు. అంతవరకు మౌనంగా వింటున్న సమీర కంఠం ఆ నిశ్శబ్ద వాతావరణానికి ఉలిక్కిపడేలా చేసింది. క్షమించమని అడగటం చాలా తేలిక దివాకర్. నేను ఈ ఇంట్లో ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు అర్థం కాదు. మీకోసం అహర్నిశలు ఎదురు చూసే ఒక భార్య ఉందని ఏనాడైనా గ్రహించారా? తాగుడి మైకంలో మీ శారీరక అవసరాలను తీర్చే ఒక యంత్రంలా వాడుకున్నారు నన్ను. మీ అమ్మ చెల్లెళ్ళు ఎలా ప్రవర్తించినా కనీసం మీ ప్రేమాభిమానాల కోసం ఆరాటపడ్డాను. అవి కూడా ఎండమావుగా అయ్యాయి. రోషం, దుఃఖం రెండూ ముక్తిరిగొనగా సూటిగా మాట్లాడుతున్న సమీర మాటలకు అతను పశ్చాత్తాపంతో నలిగిపోతున్నాడు.
నేను బాబుని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను దివాకర్. ఏదైనా ఉద్యోగం చూసుకుని స్వతంత్రంగా బ్రతకాలని అనుకుంటున్నాను. నేను ఇలా జీవోత్సవంలా నా ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ ఇలా ఇక్కడ ఉండలేను. సమీర మాటలకు అతని ముఖం రక్తం లేనట్లుగా పాలిపోయింది. ఎంత దుర్మార్గుడు తాను! తాగుడు మైకంలో కళ్ళు మూసుకుపోయాయి. తను నమ్ముకొని నీతోనే నా జీవితం అనుకుంటూ వచ్చిన ఒక అమ్మాయికురాల్ని ఇలా క్షోభ పెట్టే అధికారం తనకెవరిచ్చారు? తను దారి తప్పి ఇలా ప్రవర్తిస్తుంటే తనకు బుద్ధి చెప్పి తన నడవడిని సరిదిద్దే తన తల్లి తండ్రి తనను పట్టించుకోపోవడంతో తను మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. తల్లి తండ్రి ప్రవర్తన గుర్తుకొచ్చేసరికి అతని మనసు వికలమైంది. వాళ్ళకెందుకు, తానెలా ప్రవర్తిస్తే? ముందు సమీరను తాను ఆపగలడా? ఇన్నాళ్ళు తన కళ్ళు మూసుకుపోయాయి. తనకు బలవంతంగా పెళ్లి చేసిందని తల్లి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. సమీరకు అసలు విషయం చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం నేను అమ్మాని పిలుస్తున్నావిడా నా కన్నతల్లి కాదు సమీరా. తెల్లబోయింది సమీరా అతని మాటలకు. నిజం, పెళ్ళై చాలా కాలమైనా పిల్లలు కలగకపోతే 3 నెలల వయసున్న నన్ను అనాథాశ్రమం నుండి తెచ్చుకొని దత్తత చేసుకున్నారు. ఈవిడే నన్ను కన్నట్లుగా బయట లోకాన్ని నమ్మించారు. ఎందుకంటే గొడ్రాలన్న అపఖ్యాతిని తొలగించుకోవడానికి. నన్ను స్వర్ణలత ఎప్పుడూ ప్రేమగా దగ్గరకు చేరదీయలేదు. ఆయా సంరక్షణలో పెరిగాను. నాకు ఊహ తెలిసిన తర్వాత ఆవిడ ప్రవర్తనకు ఆశ్చర్యపడేవాణ్ణి. నన్ను తెచ్చుకున్న 3 సంవత్సరాలకు ఆవిడ అదృష్టమో నా దురదృష్టమో గాని ఆవిడకు ఆడపిల్లలు కవలలు పుట్టారు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకరోజు నా చెల్లెలు రమ్య, నీవు మా సొంత అన్నయ్యవు కాదు తెలుసా, అమ్మాయి చెప్పింది అనేసరికి నేను ఆవిడని అడిగాను. నిజమే, ఇప్పుడు నీకొచ్చిన లోటేమిటి అనేసరికి తెల్లబోయాను. పైగా దెప్పుతూ ఉండేది. శ్రీమంతుల బిడ్డవనుకుంటూ నీ ఇష్టారాజ్యంగా అన్నీ జరుగుతాయని అనుకోకు, నీ హద్దుల్లో నువ్వు ఉండు అని చెప్పేది. చదువులో మెరిట్ స్టూడెంట్ని అయిన మూలాన చదివే లోకంగా గడిపేవాణ్ణి. ఐఐటి కెమికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. తరువాత ఉద్యోగం. ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండేవాణ్ణి. కాని ఆవిడ ఎలాంటిదైనా ఆవిడ పట్ల ఒక కృతజ్ఞతాభావం నాలాంటి అనాథను చేరతీసిందని. ఆరాధన, జాలి, ఓదార్పు, సానుభూతి, ఆకర్షణ, ఇష్టం, ప్రేమ లాంటి ఏ భావోద్వేగాలకు నోచుకొని ఒక దురదృష్టవంతుణ్ణి. ఆవిడికి నచ్చిన అమ్మాయిని చేస్తే తన కంట్రోల్లో ఉంటుందని నీతో నా పెళ్లి జరిపించింది. ఆవిడ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితోనే నేను నిన్ను నిర్లక్ష్యం చేశాను. కాని భగవంతుడు ఎంతటి దయామయుడో చూడు. నిన్ను నాకిచ్చి నా జీవితానికి వెలుగును ప్రసాదించాడు. కాని నీలాంటి దేవతను ఎంత క్షోభ పెట్టానో తలుచుకుంటుంటే నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను మీరా. నిన్ను క్షమించమని అడగటం చిన్న మాట. నా మనసును విప్పి నేను ముందుంచాను మీరా. నీవు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. సమీరకు ఆశ్చర్యంగా ఉంది. స్వర్ణలత సమాజం దృష్టిలో మానవత్వం ఉన్న ఒక గొప్ప మహిళ. కాని ఇంట్లో ఒక సంస్కారహీనురాలు. దివాకర్ ఒక త్రాగుబోతని, ఏ ప్రేమావేశాలు లేని ఒక బండ రాయి అనుకుంది. కాని ఆ బండరాయి కూడా స్రవిస్తుందని ఇప్పుడే తెలుసుకుంది. దివాకర్ తన మాటలని కొనసాగించాడు. మనం ఈ ఇంటి నుండి వెళ్ళిపోదాం మీరా. నేనిక తాగడని ప్రమాణం చేస్తున్నాను. నిన్ను బాబుని నా ప్రాణప్రదంగా చూసుకుంటాను. ఆశగా ఆమె వైపు చూస్తున్నాడు. అతను పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాడు. సమీర మౌనంగా కిటికీలో నుండి బయటకు చూసింది. వెన్నెల రాత్రి. నీలాకాశంలో తారలు తలుక్కుమంటున్నాయి. పౌర్ణమి చంద్రుడు తారకలతో ముచ్చట్లాడటానికి వచ్చినట్లున్నాడు. ఎప్పుడూ లేనంత మనోహరంగా వెలుగులేనుతున్నాడు. చెలికాడు చేరరమ్మని పిలుస్తుంటే రానుపో అంటోందేమిటి పిచ్చిపిల్ల అనుకుంటున్నాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత తలెత్తి దివాకర్ వైపు చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళల్లో కనిపిస్తున్న అంతులేని అనురాగానికి ఆమె హృదయం పులకించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.